శరీర ధర్మ చెప్పుకుంటున్నాం కదా ఒక్కొక్క టాపిక్. ఈరోజు ఒక అందరికీ ఐ ఓపెనింగ్ టాపిక్ ఒకటి చెప్తా ప్రాక్టికల్గా. రీసెంట్గా మీ కళ్ళ ముందు జరిగిందే చెప్తా. సరే, దీనికి ముందు స్కిన్ కేర్, హెయిర్ కేర్, ఆయుర్వేదాది అండ్ ఆన్లైన్ వెయిట్ లాస్ ట్రైనింగ్ డీటెయిల్స్కి మీరు ఆన్లైన్ వెయిట్ లాస్లో జాయిన్ అవ్వాలనుకుంటే కూడా 8688092355కి వాట్సాప్ చేయండి. సో మీరు ఏదైతే తీసుకుంటున్నారో దానివల్ల చాలా మందికి అక్కడ ఉపయోగం జరుగుతుంది. అది ఆర్ఫనేజెస్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, అన్నిటికి కానీ. ఫైన్, సరే, ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోతే నేను ఎప్పుడు ఒక మాట చెప్తా. లైఫ్ ఏం చేస్తుంది అంటే, లైఫ్ స్కూల్లో జాయిన్ అయ్యేటప్పుడు ఆ సిచ్యువేషన్స్ని చాలా వర్స్ట్ చేస్తుంది. మనం ఏమనుకుంటాం అంటే, ఆహా లైఫ్లో సక్సెస్ అంటే అంత హ్యాపీగా ఇలా ఉంటుందని. అని లేదు లేదు లేదు. నేను 2 రకాలు అబ్జర్వ్ చేసిన. ఒకటి ఏంటంటే, నీకు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేటప్పుడు నీ చుట్టుపక్కల ఎవరైతే ఉండకూడదో వాళ్ళని రిమూవ్ చేస్తూ వస్తుంది. ఉండకూడదు వీళ్ళు, నెక్స్ట్ దాంట్లో వీళ్ళు ఎదవలో లేకపోతే వీళ్ళు దేంట్లోనే ఇరుక్కోబోతున్నారో, ఏదుందో తెలీదు, లేకపోతే మనం ఎదవలం అయిండొచ్చు, వాళ్ళ లైఫ్లో రిమూవ్ చేస్తుంది. వాట్ ఎవర్, వాళ్ళకి మంచిగా జరగకపోయినా మనకు మంచి జరగకపోయినా ఒకటి ఇద్దరు దూరం అవుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండో విషయం ఏంటంటే, నీకు ఎవరు నీతో ఉంటున్నారు, ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరు నీతో ఉంటున్నారు, ఎవరు బాగా అయిందిలే అని అనుకుంటున్నారు, ఎవరు ఏడిపిస్తున్నారు, ఎవరు ఎట్లాంటి వాళ్ళు, ఎవరు మన ఎవరు పగ, అది నిరూపిస్తుంది. మీరు అంటారు కదా, నేను వాళ్ళకి ఇంత చేశాను, ఇలా ఉన్నాను, ఈ క్షణం వచ్చేసరికి ఎవరు మన ఎవరు పగ అనేది తెలిసిపోయింది అని బాధపడతారు చూసారా. ఆ సిచ్యువేషన్స్ తెలియాలి అంటే నీకు ఖచ్చితంగా నువ్వు పడాల్సిందే. నువ్వు పడకుండా లేదు నేను అందరూ ఎట్లా జరిగినా నేను నా వాళ్ళే అందరిని నేను భుజాలకు వేసుకుంటా అంటే అది అవ్వదు. అయితే ఎప్పుడైతే లైఫ్ నిన్ను పడేసిందో, నీకు ఆ సిచ్యువేషన్స్ అనేది చూపించిందో, నెక్స్ట్ నీ గ్రోత్, నువ్వు తెలివైన వాళ్ళు అయితే, నేను మళ్ళీ చెప్తున్నా ఇది అందరికి కాదు, నువ్వు మొండి దానివి అయితే, మొండోడు అయితే నీకు నెక్స్ట్ లెవెల్కి నువ్వు వెళ్తావు ఖచ్చితంగా వదలకుండా. ఆ వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే, నీకు ఏ సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేసావో నువ్వు అది గుర్తుపెట్టుకోవాలి, లేకపోతే నువ్వు ఫూల్ అవుతావు. అంటే నువ్వు మళ్ళీ వాళ్ళని దగ్గరకు రానికూడదు. దగ్గరికి రానిచ్చినా మన వల్లే అయ్యుండొచ్చు, దగ్గరకు రానిచ్చినా ఎంతవరకు పెట్టాలో అంతవరకు, ఏం చెప్పాలో అంతవరకు, ఏం చేయాలో అంతవరకే, అంతే ఉండాలి. కానీ నువ్వు దాని నుంచి డీప్కి తీసుకోకూడదు. ఒకసారి షిట్ అంటే అది షిట్టే. లేదు నేను ప్రేమ, ఆప్యాయతలు, అభిమానాలు నాకు ఎక్కువ అంటే మళ్ళీ నువ్వు పడిపోవాల్సిందే, తప్పదు. సో నీకు దేవుడు అవకాశం ఇచ్చిందే, నువ్వు తెలుసుకుంటావు, దానివల్ల నువ్వు నెక్స్ట్ ఇబ్బంది పడకుండా ఉంటావు అని. సో నేను ఈ విషయం నేను ఎప్పుడు చెప్తాను. ఇప్పుడు కూడా నేను ఒకదాన్నే ఉంటాను, నేను కలవడానికి ఎవరిని ఇష్టపడను. చాలా వరకు నాకు ఇంతకుముందు నా లైఫ్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా నన్ను ఇప్పుడు కలవడానికి కూడా కష్టమే. నేను కలవను ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను అంత స్ట్రగుల్ ఫేజ్లో ఉన్నప్పుడు ఎవరైతే నాతో ఉన్నారో ఇప్పటికీ వాళ్ళు నాతోనే ఉన్నారు. వాళ్ళకి ఎప్పుడు యాక్సెస్ ఉంటుంది, వాళ్ళకి యాక్సెస్ ఏంటి. నేను ఇన్ని రోజులు నేనే ఇట్లా ఉంటాను, ఇంత మొండిదాన్ని అనుకునేదాన్ని. నేను రీసెంట్గా నేను ఒకరిని చూసిన. ఏంటంటే అమలా ఉంది కదా, కాదు కీర్తి, నేను అనేసినాను అమలాని, ఆల్రెడీ చెప్పిన అమలాకి ఇట్లా అంటే నువ్వు చెప్పక్క అని చెప్పింది, అందుకే చెప్తున్నా. అమల నిజంగా శ్రీ విద్యాశ్రమం అమల. మీరు ఆటిజం కిడ్స్ది మన దాంట్లో ప్రొఫైల్లో కనిపిస్తారు చూడు, శ్రీ విద్యాశ్రమం అమలాని చూసుకునేది అనమాట. ఆ పిల్ల ఎట్లా అంటే, కూతురు పెళ్ళికి అఖిలాది పెళ్లి సడన్ గా ఫిక్స్ అయింది, పెళ్లి చేయాలనుకున్నాం. అక్క డబ్బులు ఏం లేదు, అనుకున్నాం కదా వస్తుంది అనుకున్నాం. నిజంగానే డబ్బులు వచ్చినాయి, ఆ టైంకి అందినాయి, పెళ్ళి చాలా బాగా చేసినాం మేము. అయితే నేను కూర్చున్నా, పెళ్ళి అయిపోయింది 2 రోజుల తర్వాత. 2 రోజుల తర్వాత నేను ఎంత దాంట్లో ఉన్నానంటే, బేసిక్గా నా మైండ్ సెట్ ఎట్లుంటుందంటే, నేను స్పెషల్ కాదు, ఇదే దాంట్లోనే ఉంటాను, నేను మైనస్ అనే దాంట్లో ఉంటా. నాకు ఎవరైనా నాకు ఒక స్పెషల్గా ఏదైనా చూపిస్తున్నా నేను అక్కడ నుంచి పారిపోతాను అనమాట. సో నేను ఎంతసేపు అయినా నేను ఒక బేసిక్ అనే దాంట్లో ఉంటాను. నువ్వేమైనా నా స్పెషల్గా చూసినా నేను గుర్తించలేను. అయితే 2 days తర్వాత కూర్చొని ఇక్కడ ఏదో జరిగింది, ఇక్కడ ఏం జరిగిందో నాకు క్లారిటీ రావట్లేదు. నేను కీర్తి మేమంతా కూర్చొని మాట్లాడుకున్నాం. నాకు ఒక్కసారిగా షాకింగ్గా అనిపించింది. అంటే అప్పటిదాకా ఆ పిల్ల చెప్తుంది, నేను అర్థం చేసుకోలేకపోయినా, అమ్మ ఇంత జరిగింది అసలు అన్నట్లు అనిపించింది. ఏంటంటే, అమల కూతురితో పెళ్ళి అయ్యింది, మంచిగా గోల్డ్ పెట్టిన పెళ్ళి కూడా చాలా గ్రాండ్గా అంతా మంచిగా చేసినాం. నేను ఎప్పుడైనా చేసేటప్పుడు దాన్ని నేను చేసినాను కదా, నేను అదే ఏముండదు అసలు, నేను ఏం పట్టించుకోను, పెద్ద దాని గురించి కేర్ తీసుకోను. అందులో అమలాకి చేసినప్పుడు
అది దేవుడికి సమానం. మనం దేవుడికి పోయి ఏదైనా ఒకటి పోయి ఏదైనా ఇచ్చొస్తే ఎంత భక్తిగా ఎంత చేసి వచ్చి నాయన నీకు చేసి ఇచ్చినా ఎంత ఉంటామో, అమలా లాంటి వాళ్ళకి చేసినప్పుడు కూడా అది మన అదృష్టంగా భావించాల. ఎందుకంటే అమలా కష్టం ఎట్లా పడిందంటే, ఒక టైంలో నేను వచ్చే టైంకి సూసైడ్ చేసుకోవాల్సిన టైం అది. పిల్లలు మళ్ళీ ఒక మాట అన్నప్పుడు నాకు అప్పుడు ఆ ఆర్ఫనేజ్ది బాధ్యత తీసుకున్నా. ఏంటంటే అక్క ఇది నీదే, నువ్వే తీసుకో. ఇప్పుడు ఆల్రెడీ అనాథలు వాళ్ళు మళ్ళీ అనాథలు అయితే నేను తట్టుకోలేను, నువ్వేం చేస్తావో చెయ్యని ఇచ్చింది నాకు ఆ రోజు. నేను ఆర్ఫనేజెస్ మీద నాకు రెస్పెక్ట్ పెరిగింది కూడా అరుణ గారి వల్ల, అమల, శేఖర్ ఇట్లాంటి వాళ్ళ వల్లే. వీళ్ళు ప్రాణం పెట్టేస్తారు. అయితే అమల ఆ టైంలో వచ్చింది, మనం అన్నీ చేసుకుంటున్నాం, సపోర్ట్ ఇస్తున్నాం, నువ్వు ఏం చేయగలుగుతావు చేయమలా, నీకు బ్యాక్ ఎండ్ నేను ఉంటా, ఏమున్నా అక్కడ ఉండే బాధ్యతగా నేను చేయలేను, అది మొత్తం నువ్వు చూసుకో, మిగిలిన ఫినాన్షియల్ రిలేటెడ్ అంతా నేను చూసుకుంటాను. అట్లనే చూసుకున్నా. అయితే అక్కడ ఆ పిల్ల ప్రాబ్లమ్స్ చెప్పేది, కష్టాలు చెప్పేది, నేను పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు. కానీ ఆ పిల్లకి ఇంత ఇంపాక్ట్ పడిందంటే ఆ కష్టం, ఒక పూట భోజనానికి కూడా కష్టంగా ఉండి, లేకుంటే నా వల్ల కాదు నేను చచ్చిపోతా అన్న స్టేజ్లో ఉండి, అందరూ పిచ్చోళ్ళది రన్ చేస్తుంది, ఇదే పిచ్చోళ్ళ ఆశ్రమం ఇట్లా అనేది అనేవాళ్ళంట. అన్నిటికీ పిలిచేవాళ్ళు, ఈ పిల్లని అన్నిటికీ దూరం పెట్టడం, ఇట్లాంటి మనసులో బాగా పడిపోయింది పాపకి. బాధ, కోపం కూడా కాదు, బాధ. ఎవరైనా కూడా ప్రేమగా మాట్లాడతారు, కానీ కొంతమందే కదా వెనక బ్యాక్ అండ్ సపోర్ట్ ఇచ్చేది. అలాంటి ఇచ్చిన వాళ్ళని గుర్తుపెట్టుకుంది మళ్ళీ. కానీ ఎవరెవరైతే దూరం పెట్టినారో గుర్తుపెట్టేసుకుందా పాప చాలా గట్టిగా. అంటే అంత ట్రామా ఉంది ఆ పిల్లకి. నేను గమనించలేకపోయినా. చాలా నువ్వు కనుక కొంచెం చేసినా హై గ్రాటిట్యూడ్ ఉంటుంది అమ్మాయికి. అంటే నువ్వు ఏదైనా ఒకటి చేస్తే మర్చిపోదు, మంచి చేస్తే మర్చిపోదు. ఎట్లా చేసి వదిలేస్తా. ఆ పిల్ల మాత్రం సొంత బిడ్డ ఎట్లాగా ఉంటుందో నన్ను అట్లా ఒక అమ్మలాగా నన్ను ట్రీట్ చేసింది. నేను అది పెద్దగా పట్టించుకోలే. అయితే బాగా అబ్జర్వ్ చేస్తే హల్దీ కేవలం నా కోసమే పెట్టినది. ఆ రోజు హల్దీ వీడియోస్ అన్నీ కూడా ఉంటాయి చూడండి, మన ప్రొఫైల్లో కూడా ఓపెన్ చేస్తే. హల్దీ కేవలం నా కోసం పెట్టిందంట. కిడ్స్ మొత్తం హోమ్లో కిడ్స్ అందరితో కలిపి అంతా కూడా ఆ రోజు నాకు వాళ్ళకి ఇంటరాక్షన్ అని చెప్పి ఎక్కువ. ఆ తర్వాత పెళ్ళి, నెక్స్ట్ డే పెళ్ళి అనమాట. నేను అది కూడా పెద్దగా పట్టించుకోవాలి. చూస్తే నిజమే ఎవరు లేరు, మేమే ఉన్నాం. కొంతమంది నన్ను కలవడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. చెప్పింది ముందే, అక్క నువ్వు ముందే అనౌన్స్ చేస్తే కలవడానికి ఎక్కువ వస్తారు, ఇబ్బంది అవుతుంది అక్క నాకు అని ఉండే. ఏమోలే అంత కలిసేది ఎవరు ఉన్నారులే అని నేను అనుకున్నా. కానీ అక్కడ నిజంగానే చాలా మంది వచ్చినారు అనౌన్స్ చేయకముందే. మంచిగా అంత బాగా మేము ఎంజాయ్ చేసినాం. చాలా కంఫర్టబుల్గా అనిపించింది నాకు. ఎందుకురా అనిపించింది అనుకున్నా, మళ్ళీ అర్థమైంది ఇక్కడ ఎవరు బయట వాళ్ళు లేరు, మొత్తం మనమే. తర్వాత పెళ్ళి, నెక్స్ట్ డే పెళ్ళి, విలేజ్లో పెళ్ళి. మేమేంది ఆ రోజు పెళ్ళికి ముందంతా కూడా మాతోనే ఉంది, అంతా ఉంది. పెళ్ళి నెక్స్ట్ డే కూడా ఏదో విలేజ్లో అయితే మేమేంది పొద్దున్నే పోయి కొండ ప్రాంతంలో పిల్లల దగ్గరకు అంతా పోయి, మనం చదివేసిన పిల్లలే ఉన్నారు, ఎట్లా ఉన్నారు ఏందని పిల్లల్ని చూసుకోవడానికి అక్కడికి పోయి, ఆ తర్వాత ఒక ఫ్యామిలీకి బాగాలేకుండా మళ్ళీ అక్కడికి పోయి, తర్వాత మధ్యాహ్నం వచ్చేసరికి రిటర్న్కి వచ్చేసరికి లేట్ అయింది. మళ్ళీ కూడా ఏమో చేసినాం పాప. ఏం చేసినాం కీర్తి? వేణి వాళ్ళని వీళ్ళంతా కొంతమందిని బస్సు ఎక్కించి ఇట్లాంటివన్నీ చేసేసరికి లేట్ అయింది. మేమేమనుకున్నాం, మేము ఏ పెళ్ళికి సీరియస్గా తీసుకోం. నిజానికి మేము ఏదైనా ఒక అకేషన్ చేసినా మేము మనీ ఇచ్చి, లేకుంటే మిగిలిన ఏదేదో మొత్తం చేపించి మేము ముందర ఉండాలని అనుకోం, వెనక ఉండాలి అనుకునే బ్యాచ్ మేము కదా చేసింది, మమ్మల్ని ముందర పెట్టండి. మాకు ఇట్లా ఉండదు అనమాట. మా బ్యాచ్ అంతా అట్లే ఉంటాం. మేము పనే చేస్తాం కానీ ముందర ఉండాలి అని మేము అనుకోం. మొన్న కూడా అంజలి పెళ్లి చేసినప్పుడు కూడా మేము ముందు ఆ సాంఘిక వాటికే ఉన్నాం, తర్వాత వాళ్ళకి వదిలేసినాం, మేము వెనక కూర్చున్నాం అంతే. మేము పట్టించుకోలే. ఎవడైనా ఒక చిన్న పెళ్లి చేసినప్పుడు ఇంట్లో పెళ్లి చేసిన ఇన్ని వ్లాగ్స్ చేస్తారు. నేను ఒక వ్లాగ్ కూడా చేయను. ఒక వ్లాగ్ చేసినాను అంజలి పెళ్లి, అన్ని లక్షలు పెట్టి చేయలే. నేను ఊరికే చేసి ఇచ్చేసి వదిలేసిన. సరే ఆ థాట్ ఉండదు మాకు. సో అమలాది కూడా చేసుకుంటుంది, వాళ్ళ బంధువులు అందరూ ఉంటారు, మనం ఎందుకు మధ్యలో. నేను కూడా ఉన్నా. ఎన్ని వీడియో కాల్స్, ఎన్ని కాల్స్ చేసి అక్క త్వరగా రా. నాకు డౌట్ కొట్టింది కీర్తి అన్న, పిల్లతో ఎవ్వరూ లేరు, నాకెందుకో డౌట్ కొడుతుంది అన్న. సరే అని అప్పటికి విలేజ్ కదా చాలా దూరం అయిపోయింది, లేట్ అయిపోయింది. ముహూర్తం అయిపోయిన తర్వాత పోయి చూస్తే ఆ పిల్ల ఒకటే ఉంది, అమల ఒకటే ఉంది. కొంతమంది చాలా తక్కువ బంధువులు ఉన్నారు, మొత్తం పెళ్ళికొడుకు వాళ్ళే ఉంది. నేను అడిగిన, కాదమ్లా మీ ఆయన మీకు ఇట్లా మీ కొడుకు ఇట్లా పిల్లలు వీళ్ళే ఉన్నారు, మీకు వాళ్ళు ఎక్కడ అంటే, ఉన్నది మొత్తం నువ్వే అక్క నాతోటి,
నేను నీతోనే నిన్నొక్కటే నేను పిలుచుకునేది, నేను ఎవరిని పిలుచుకోలే. ఇప్పుడు కూడా నువ్వు ఉన్నావు కాబట్టే కదా ఇదంతా జరిగింది. నాకు ఒక్క నిమిషం నోట్లో మాట రాలే నాకు. ఎందుకంటే నేనే అంత మొండిదాన్ని అనుకునేదాన్ని. అంత మొండిదాన్ని అయినా కూడా నేను అవతలోళ్ళ ఈగో చెడగొట్టకూడదని చెప్పేసి వాళ్ళని కూడా మంచిగా పొట్రేట్ చేస్తూ వాళ్ళని కూడా కలుపుకొని చూపిస్తుంటా నేను. కానీ పిల్ల ఇంత మూర్ఖంగా పడిపోయిందంటే ఎంత దెబ్బ తగులు ఉండాలి మనసుకి. మనసుకి దెబ్బ తగిలి అంతే మూర్ఖంగా మనుషులను దూరం పెట్టేసింది. నాకు అవసరం లేదక్క, నేను చనిపోదాం అనుకున్నప్పుడు రాని వాళ్ళు నాకు ఎందుకు అని నేను మనసులోనే పిల్లకి దండం పెట్టేసుకున్నాను నేను. ఆ తర్వాత వచ్చిన తర్వాత మేము కూర్చొని అంతా ఆలోచించుకునేటప్పుడు నిజం ఈ పిల్ల ఊరికే చెప్పలేదు, వాస్తవంగా ఇదే జరిగిందని నేను కాల్ చేశా. కాదమ్మలా ఇదంతా నిజంగానే నువ్వు మమ్మల్ని ఒకటంటే నువ్వు చాలక్క, మీరున్నారు కదా మీరంతా నాకు చాలు, ఎవరు వద్దు. అమ్మాయి పెళ్ళి అయిన తర్వాత కూడా నెక్స్ట్ డే వరలక్ష్మి వ్రతం ఉంటది కదా, సత్యనారాయణ వ్రతం, టక వాళ్ళని పంపించేసి వచ్చేసింది మా దగ్గరికి. నెక్స్ట్ డే పెళ్ళి అయిన తర్వాత, రాత్రి పెళ్ళి అయిందా, ముహూర్తం వరకు మేము అక్కడ ఉన్నామా, నైట్ 12 వరకు ఉన్నామా, నెక్స్ట్ డే పడుకున్నాం కదా, మార్నింగ్ కదా నా దగ్గరకు వచ్చేసినది మళ్ళీ రూమ్ దగ్గరికి విజయవాడకి. ఎందుకు పాప అంటే నేను కాసేపు నీతో ఉంటా ఉనింది. మళ్ళీ చార్లెట్కి వెళ్ళాలి, ఆర్ఫనేజ్కి పక్కన సూర్యాపేట మందే, అక్కడికి పోయి రావాలి. మళ్ళీ ఆ పక్కన నల్గొండలో పిల్లలు ఒక 100 మంది దాకా ఉన్నారు, గర్ల్స్ పిల్లలు స్పోర్ట్స్ది, మళ్ళీ దానికి పోవాలి, లేట్ అవుతుంది. ఆ రోజు మొత్తం లేట్ అవుతుంది నా స్కెడ్యూల్. వచ్చేసింది నాతో. ఆ వీడియోలో కూడా ఉంటది, చార్లెట్ హోమ్ ఆర్ఫనేజ్ లో కూడా, దాంట్లో కూడా ఉంటుంది అమలా. వచ్చేసింది, పోయేటప్పుడు ఏడ్చుకుంటూ పోయింది. మళ్ళీ 2 రోజులకు మళ్ళీ జ్వరం తెచ్చుకొని వచ్చేసింది, కదిరికి వచ్చేసింది. నాకు అమలాన్ని చూసినప్పుడు ఒక రకమైన భయం వేసింది. లిటరల్ గా ఇంత అఫెక్షన్ పెంచుకుందా, ఇంత ప్రేమ పెంచేసుకుంది, రేపు పొద్దున్న నేను ఏదైనా వర్క్ లో పడిపోయినా ఎట్లుంటది ఏందని మళ్ళీ తనకు తాను తమాయించుకుంది. వీళ్ళందరూ కొంచెం కీర్తి వీళ్ళంతా ఎక్స్ప్లెయిన్ చేసి, దీనికి వర్క్ స్కెడ్యూల్ ఇట్లుంటుంది నీకు తెలుసు కదా, నువ్వు ఇట్లా ఉండకూడదు కదా, నువ్వు ఇంత బాధపడకూడదు కదా, ఇట్లా ఉండకూడదు కదా, జ్వరం తెచ్చుకునేటంతా అని మళ్ళీ తను తమాయించుకుంది. తన పని మళ్ళీ ఎట్లా అంతమంది పిల్లల్ని చూసుకోవడం ఏం తమాషానా, వాళ్ళకి ముడ్డి కొడుక్కుంటా, జుట్లు వేసుకుంటా, స్కూల్స్ చూసుకుంటా, ప్రతి చిన్న పని. ఇక్కడ ఒక రోజు వచ్చినా కూడా కదిరికి అక్కడ వాళ్ళు ఏదో ఒకటి చేసేసి ఉంటారు, అమలా లేదని చెప్పారు, కావాలి అమలా అని చెప్పి. అంత లవబుల్ గా ఉంటది. నాకు అమలాన్ని చూసిన తర్వాత ఏమర్థమైందంటే అది వాస్తవం. ఒకసారి పాము అన్నాక పామే, గుర్తుపెట్టుకోవాలి, దూరంగానే ఉంచాలి. అది ఎప్పటికైనా విషయమే. కానీ అమలాని ఈ విషయంలో మాత్రం నేను ఇన్స్పైరింగ్ గా తీసుకోవాలనుకున్నా. నేను ఎన్ని దెబ్బలు పడిన దానికి నిజంగా అమలా అంత మూర్ఖంగా కనుక ఉంటుంటే ఇంకొక లెవెల్లో ఉండేదేమో. నేను స్టిల్ ఒక ట్రాప్ లోనే ఉన్నా, అరే నా వాళ్ళే కదా అనే ట్రాప్ లో ఎక్కడో ఉంటది. కానీ అమలా ఉంది చూడు, ఇంత మొండిగా ఉంది. అది బయట నుంచి చూసే వాళ్ళకి మూర్ఖత్వం అనుకోవచ్చు, ఆహా తెలుసుకుంది లైఫ్ అంటే ఏందని. సో నేను మీకు కూడా ఒకటే చెప్తా, నేను మరీ అంత వదిలేమని చెప్పట్లేదు. ఇప్పుడు రెస్పెక్ట్ ఇస్తున్నారు అమలాకి, అందరు రెస్పెక్ట్ ఇస్తున్నారు, అందరూ చాలా బాగా చూసుకుంటున్నారు. కానీ మన వాళ్ళు పడినప్పుడు వస్తేనే కదా మన వాళ్ళు, అంత బాగుండేటప్పుడు అందరూ ఉంటారు. ఇప్పుడు కూడా మేము కూడా ఒక ఏదైనా ఫంక్షన్ లో ఉంటే మేము కనబడం, మీరు చేసుకోండి అని చెప్తాం. బాధ ఉందంటే మాక్సిమం రెస్పాండ్ అయితే మేము వెళ్ళిపోతాం, బ్యాచ్ అంతా కూడా. సంతోషంలో అందరూ ఉంటారు, బాధలో ఉండేటోళ్ళు తక్కువ, వాళ్ళే మనోళ్ళు. మేము చూస్తుంటాం కదా ఎంతమందిని. అంతన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఒక్క బంధువు కనబడదు. మీరు అంటారు వాళ్ళిట్లా వీళ్ళిట్లా, వీళ్ళు మా వాళ్ళు, ఎవరు మీ వాళ్ళు? కష్టం రానప్పుడు ఎవరు మన వాళ్ళు? మనం కష్టంలో ఉన్నప్పుడు మన బాధ్యతగా మన పక్కన ఎవరు ఉంటారో వాళ్ళే మన వాళ్ళు. నువ్వు సక్సెస్ అయిన తర్వాత కూడా, నువ్వు ఆ కష్టం దాటి వచ్చిన తర్వాత కూడా నువ్వు వాళ్ళనే గుర్తుపెట్టుకోవాలా, లేకపోతే నువ్వు పాపిస్తుందని. సో వాళ్ళని వీళ్ళని బ్రెయిన్ లో పెట్టేసుకొని ఏడ్చుకుంటూ వాళ్ళిట్లా సొంత చూడు, గుర్తుపెట్టుకో, అమ్మ నాన్న తల్లి తండ్రి అక్క చెల్లి వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. మనం ఒక బంధాన్ని తీసుకొని ఆ బంధం అలా బిహేవ్ చెయ్యాలి అని మనకు ఒక ముద్ర వేసినారు. వాళ్ళు అలా బిహేవ్ చేయట్లేదు మనతో, ఒక తండ్రి తండ్రిలా లేడు, తల్లి తల్లిలా లేదు, భర్త భర్తలా లేడు, భార్య భార్యలా లేదు. ఇది కదా బాధ్యత, వీళ్ళు ఇది కదా నిర్వర్తించాలని మనం అనుకుంటాం. వీళ్ళల్లోనే నార్సిస్టులు ఎక్కువ ఉన్నారు, వీళ్ళ వల్లనే యాంగ్జైటీలు వస్తున్నాయి, వీళ్ళ వల్లనే సమస్యలు వస్తున్నాయి. చాలా బాగుండి నటించి వెనక అన్ని చేస్తున్నారు. నువ్వేమనుకుంటున్నావు, వాళ్ళు ఇలా కదా ఉండాలి, వాళ్ళు ఇలాగా ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నారు. లేరు ఇట్లా. ఇది కలి. ప్రతి ఒక్క మనిషికి ఒక సోల్ ఒకటి ఉంటుంది, వాళ్ళు దానికి తగ్గట్టే బిహేవ్ చేస్తారు. ఎప్పుడైతే నువ్వు బంధం అని తీసి పక్కన పడేసి, అది ఆత్మ, నాకు సంబంధం లేదు, నాకు మనుషులతో సంబంధం లేదు, అది సోల్ అంతే.
ఆ సోల్ ఎట్లా బిహేవ్ చేస్తుంది, ఆ సోల్ ఏం చేస్తుంది, ఆ సోల్ మనతో ఎంత ప్రేమను పొందుతుంది, అది మనతో ఎలా ఉండాలనుకుంటుంది, ఇది మాత్రమే. దీన్ని ఎవరైతే పట్టుకోగలుగుతారో ఈ లైన్ని, వాళ్ళు సంతోషంగా ఉంటారు. నువ్వు ఎప్పుడైతే ఈ బంధం 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 అని పేరు పెట్టేసి దాన్ని కనుక ఇరకపోయినావో అయిపోయాయి, ఇంకా లైఫ్ అక్కడికి ట్రాప్ అయిపోయినట్లే. సో జాగ్రత్తగా ఆలోచించండి. నేను నార్సిస్టులు ఇట్లాంటి వాళ్ళతోటి కూడా నేను ఒకటే చెప్తా, నువ్వు వదులుకోలేవు వాళ్ళని, అట్ ది సేమ్ టైం వాళ్ళతో కలిసి కూడా ఉండలేవు. చాలా మంది నెగిటివ్ పీపుల్ చేసేది ఏం తెలుసా, అవతల వీక్ మైండ్ పట్టుకొని గట్టిగా కొడతారు. నువ్వు వాళ్ళని మార్చాలనుకుంటున్నావు, పాజిటివ్ నువ్వు ఉండాలనుకుంటున్నావు, కాబట్టి వాళ్ళలో వీక్ మైండ్ సెట్ అయిందో అది కూడా నువ్వు కూడా పట్టుకో, దానికి తగ్గట్టు నీ బిహేవియర్ మార్చుకో. వాళ్ళని మార్చలేవు. నువ్వు వాళ్ళ వీక్ పాయింట్ పట్టుకునేది వాళ్ళని పడగొట్టడానికి కాదు, నిన్ను నువ్వు తప్పించుకోవడానికి. సో వీక్ పాయింట్ మనుషులు అవతల ఏంది అబ్జర్వ్ చేయి, దేనికి ఎక్కువ రియాక్ట్ అవుతున్నారు, ఏది ఆలోచిస్తున్నారు, ఏది బాధపడుతున్నారు, దానికి తగ్గట్టు నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండి పక్కకి వెళ్ళిపో. గొడవలు వద్దు, ఏమీ వద్దు, నీ పని నువ్వు చూసుకో. ఎవరు మనోళ్ళు ఎవరు పగోళ్ళు అది ఎవరైనా సరే నువ్వు ఫిల్టర్ చేయగలిగితే నువ్వు నీ హ్యాపీనెస్కి ఇంక డోకా లేదు. నువ్వు ఫిల్టర్ చేయగలగాలి. నువ్వు ఫిల్టర్ చేయగలగాలంటే నువ్వు స్ట్రాంగ్ ఉండాలి. నువ్వు అలా జడ్లో ఇట్లా పెట్టేసుకొని మెంటల్ టెన్షన్లో పెట్టేసుకొని అవతల ఫిల్టర్ చేయాలంటే కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. నువ్వు ముందు స్టేబుల్ ఉండాలి. అందుకే లైఫ్ స్టైల్ చెప్తా, మెంటల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ బాగున్నప్పుడు ఎవరు ఎట్లా కాన్స్టెంట్గా ఉండగలుగుతుంది. నీ ఎమోషన్ హై ఉన్నప్పుడు, అది ఏ ఎమోషన్ అయినా ఉండొచ్చు, హై ఉన్నప్పుడు అవతల నేను ఈజీగా మ్యానిపులేట్ చేస్తారు. వాళ్ళు మోసపోయారు, వాళ్ళు మోసం చేశారు, వీళ్ళు మోసం చేశారు, ఎవరు మోసం చేయరు. నువ్వు ఆశపడ్డావు, అది డబ్బుకో ప్రేమకో ఆ సిచ్యువేషన్ దాటాలనుకోవడమో లేకుంటే కామానికో దేనికో నువ్వు ఆశపడ్డావు, అది పోయింది. ఆ ఎమోషన్ అనేది హై ఉంది, ఇప్పుడు ఈజీగా మ్యానిపులేట్ చేసేసినారు, నువ్వు మోసపోయినావు. మోసం అనేది ఉందంటే అక్కడ ఒక ఎమోషన్ ఏదో హైలో ఉందని అర్థం. స్టేబుల్ నువ్వు నీ ఎమోషన్కి నువ్వే మాస్టర్ అవ్వాలి. నిన్న అవతల రింగ్ మాస్టర్ లాగా ఆడించకూడదు. ఫిల్టర్ చేసుకో. సిచ్యువేషన్స్ బ్యాడ్ అయినాయి అంటే నీ అదృష్టం, ఫిల్టర్ చేసుకోవడానికి నీకు అవకాశం వచ్చింది. నువ్వు అప్పుడు కూడా ఆటలాడినావు అంటే నీకు పోయినట్లే ఇంకా.